మీ ఇద్దరు కాంబినేషన్‌లో ఏ పని చేసి అసలు చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటది తను. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది యాక్చువల్లీ. రష్మి యాక్చువల్‌గా నేను యాంకర్‌గా ఫస్ట్ యాంకరింగ్ చేసి తర్వాత జబర్దస్త్‌కొచ్చాం గదా! స్టార్టింగ్‌లో యాంకర్ అనేది ఒకటి బయటకొస్తా ఉంటుండే నాలో. నేను తనకి చెప్పేవాడినంట పక్కన రష్మి ఇది ఇలా మాట్లాడు, ఇది ఇలా చెప్పు అని కొన్ని స్టార్టింగ్‌లో చెప్పాను. బట్ తర్వాత షీ పిక్డ్ అప్ అండ్ ఏదన్నా ఉన్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. ఈవెన్ ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకొచ్చినా కూడా అనసూయ గాని, రష్మి గాని, సుధీర్ గాని మేము ఫోన్స్ చేసి మాట్లాడుకుంటుంటాం. ఏదన్నా ఉంటే డిస్కస్ చేసుకుంటాం. ఇదిగో ఇలా అనిపిస్తుంది. యామ్ ఐ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఈవెన్ ఇమాన్యుయల్ మొన్న బిగ్ బాస్‌కి వెళ్తున్నప్పుడు కూడా అన్నా నాకు ఇలాంటి అనుకుంటున్నాను, నేను బయటకొస్తున్నాను, బిగ్ బాస్‌కి వెళ్ళాలనుకుంటున్నాను, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నానా, మీ సజెషన్ ఏంటి? ఇయన్నీ మాకు జరుగుతూ ఉంటాయండి. సో రష్మితో ఏంటంటే వి బిలాంగ్ టు ద సేమ్ యాంకర్ ఫ్యామిలీ కదా, అది ఇంకొంచెం ఎక్కువ అన్నట్టు. నాకు హిందీ బాగొచ్చు, రష్మికి హిందీ బాగొచ్చు కాబట్టి క్యారే తూరే అనుకుని మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు.